వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఇస్రో అంతరిక్ష పరిశోధనలలో సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా భారతదేశం అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ఇస్రో మరో కీలక ప్రకటనతో ముందుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 7 ప్రయోగాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. ముఖ్యంగా తదుపరి మిషన్ మరో 2 నెలల్లోనే ప్రారంభం కానుండటం సర్వత్రా ఉత్సాహాన్ని నింపుతుంది. దేశ అంతరిక్ష చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. మన శాస్త్రవేత్తల కృషికి ఇది నిదర్శనం. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఇచ్చిన తాజా వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7 ప్రయోగాలు జరగనున్నాయి. వీటిలో కీలకమైన మిషన్లలో ఒకటి రాబోయే 2 నెలల్లోనే అంటే సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి కావాలి. ప్రస్తుతం 2 ఉపగ్రహాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరో 5 నుంచి 6 ఉపగ్రహాలు తుది సమీకరణ దశలో ఉన్నాయని వివరించారు. ఈ ప్రయోగాలన్నీ కూడా భారతదేశ అంతరిక్ష శక్తిని మరింత బలోపేతం చేస్తాయి. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గగన్యాన్ మానవ అంతరిక్ష ప్రయోగ కార్యక్రమంలో భాగంగా మొదటి మానవరహిత మిషన్ కూడా ఈ షెడ్యూల్లో ఉంది. మరి దీనిపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే మానవ అంతరిక్ష ప్రయోగాల దిశగా భారత్ మరో అడుగు ముందుకు వేసినట్లే. భారత అంతరిక్ష రంగంలో కేవలం ఇస్రో మాత్రమే కాదు, ప్రైవేటు రంగానికి చెందిన సంస్థలు కూడా తమదైన ముద్ర వేస్తున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1 విజయవంతంగా గగనతలంలోకి దూసుకెళ్లింది. ఇది దేశ అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయి. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో అంతరిక్ష ప్రయోగాలు ఊపందుకుంటున్నాయనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అంతేకాదు, ఇస్రో తన 2వ ప్రయోగ కేంద్రాన్ని తమిళనాడులోని కులశేఖరపట్నంలో రాబోయే 6 నెలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నూతన ప్రయోగం కేంద్రం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇస్రో ఒక ప్రతిష్టాత్మక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంది. మొత్తం 27 అంతరిక్ష మిషన్లను షెడ్యూల్ చేసింది. ఇందులో గగన్యాన్ కు సంబంధించిన 4 కీలక మిషన్లు ఉన్నాయి. ఇవి మానవ సహిత అంతరిక్ష ప్రయాణాల కోసం చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కార్యకలాపాలను కూడా గణనీయంగా పెంచాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిన్న ఉపగ్రహ వాహన నౌకల తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగపడతాయి. భారత అంతరిక్ష రంగం కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతోనూ వేగంగా వృద్ధి చెందుతుంది. 2030 నాటికి అంతరిక్ష రంగం 5 రెట్లు పెరిగి $40 నుంచి $45 మిలియన్ చేరుకుంటుందని అంచనా. ఇక 2040 నాటికి ఈ రంగం $100 బిలియన్ మార్కును చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగాల విజయాలు కేవలం సాంకేతిక విజయాన్ని మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయంగా దోహదపడతాయి. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెరగడం, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, సాంకేతిక ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలపై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా భారత్ కూడా తన సామర్థ్యాలను నిరూపించుకుంటుంది. ఇతర దేశాలతో పోటీ పడుతూ అంతరిక్ష వాణిజ్యంలో కూడా తన వాటాను పెంచుకోవాలని చూస్తుంది. నారాయణన్ నాయకత్వంలో ఇస్రో ముందుకు దూసుకుపోతుంది. మరి రాబోయే ప్రయోగాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది వేచి చూడాలి. ఇవి భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మొత్తంగా ఇస్రో చేపట్టిన ఈ 7 ప్రయోగాలు భారతదేశ అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి. ముఖ్యంగా గగన్యాన్ మిషన్, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, కొత్త ప్రయోగ కేంద్రం ఏర్పాటు వంటివి దేశ అంతరిక్ష భవిష్యత్తును మరింత ఉజ్వలంగా మారుస్తాయి. ఈ ప్రయోగాల విజయాలు ప్రపంచాల వేదికలపై భారతదేశ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తాయని ఆశిద్దాం.